హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శాండ్విచ్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. బ్రెడ్ తెచ్చుకొని సమోసా లెక్క కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం పేస్టు, ఓమా, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయల పేస్టు, కలిమాకు, కొత్తిమీర వేసుకోవాలి. పావు కిలో శనగపిండి నేను జల్లించుకొని పెట్టుకొని అల్లా ఉప్పు, ఓమా వేసుకొని కలుపుకొని పెట్టుకున్నా. ఆ తర్వాత కొంచెం నూనె పోసుకున్న 3 స్పూన్లు కూర వండుకోవడానికి. ఉల్లిగడ్డ, జీలకర్ర వేసుకొని కలిమాకు వేసుకొని అల్లం పేస్ట్ వేసి పసుపు, పచ్చిమిరపకాయల పేస్టు వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని తర్వాత ఆలుగడ్డ మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసి కలుపుకున్న. తగినంత ఉప్పు వేసిన. ఈ లోపల నేను నూనె గరం చేసుకున్నా అండి శాండ్విచ్ చేసుకోవడానికి. ఆలుగడ్డ కూర మొత్తం ముక్క లేకుండా మొత్తం మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత బ్రెడ్ తీసుకొని బ్రెడ్కు ఆ కూర మొత్తం పెట్టుకోవాలి. లోపల స్టఫింగ్ లెక్క పెట్టుకొని ఒకదాని మీద ఒకటి బ్రెడ్ వేసుకొని పెట్టుకొని శనగపిండి మనం కలుపుకున్నాం కదా అందులో ముంచి నూనెలో వేసుకొని కార్చుకోవాలి. నేను చూపించే విధానంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని నేను శనగపిండిలో మొత్తం ముంచుకొని నూనె కాగినాక అలా వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో చెప్పండి.